వెల్కమ్. అన్న ఏపీలో కూటమి పరిపాలన ఎలా ఉన్నదనుకుంటున్నారు? ఒక్కొక్కసారి క్యాపిటల్ అడిగితే ఒకసారి అమరావతి అంటున్నారు, ఓసారి వైజాగ్ అంటున్నారు, ఓసారి తిరుపతి అంటున్నారు. ఈ 3 ఆప్షన్స్‌లో ఏదైతే పర్ఫెక్ట్ ఉంటదో అదొకటి మంచిగా సెలెక్ట్ చేసుకోండి ఫస్టు. టూరిస్ట్ ప్లేసెస్ ఎలాగైతేనే బానే ఉన్నాయి. కాకపోతే అందరూ ఐకమత్యంగా ఉండి మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే క్యాపిటల్ మీరన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కోసం మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మరీ అంత డెప్త్‌గా నాకు తెలీదండి. ఓకే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉన్నదనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో? అతన్ని నమ్ముకుంటే చాలా మంచిదే అనిపిస్తుంది. ఓ రకంగా సినీ ఫీల్డ్ చూసుకుంటాడు. ఓ రకంగా ప్రజల కోసం ఆలోచిస్తాడు. ఓ రకంగా ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తాడు. మలా మనలాంటి పేదవాళ్ళ కోసం కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళే మనిషిలాగా అనిపిస్తాడు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌లో? చేస్తున్నాడు కాబట్టే కదా పీఠాపురం ఎమ్మెల్యే అయ్యాడు. డిప్యూటీ సీఎం అయ్యాడు. ప్రజల మనసు గెలుచుకున్నాడు. చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఎక్కువ పెండింగ్ ఫైల్స్ మిగిలి ఉన్నాయని కూడా బయటకి టాక్ అయితే వచ్చింది. అది నిజమేనా అనుకోవచ్చా? అది నాకెలా తెలుస్తుంది? అక్కడ పార్లమెంట్‌లో కనుక్కుంటే తెలుస్తుంది. ఏదో నేను న్యూస్ చూసి తెలుసుకోవడం తప్ప, వ్యక్తిగతంగా అతని గురించి నాకెలా తెలుస్తుంది? మంచి మనిషి అయితే అని నాకు అర్థమవుతుంది. మరి రీసెంట్‌గా ఒక టాక్ అయితే వచ్చిందన్న ఏపీలో ఉన్న మినిస్టర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు సరిగ్గా పనిచేయలేనోళ్ళని చేంజ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ అలా చేంజ్ చేయడం వల్ల ఏపీకి డెవలపా? ప్లస్సా? మైనస్? ముందున్న వాళ్ళు మైనస్ ఉంటేనే కదా ఇప్పుడు చేంజ్ చేయడానికి కారణం ఉంది. ముందున్న వాళ్ళే ప్లస్ పాయింట్ మంచిగా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళతో ఏం అవ్వట్లేదు కాబట్టే చేంజ్ చేస్తున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎక్కువ ఉంటున్నారా? రాజకీయాల్లో ఎక్కువ ఉంటున్నారంటే మీరేమంటారు? ప్రజల కోసం ఆలోచించే సినిమాని పోస్ట్‌పోన్ చేస్తున్నాడు. మంచి మనిషి అని అర్థమవుతుంది. నారా లోకేష్ గారి కోసం ఏం చెప్తారన్న? నారా లోకేష్ హెరిటేజ్ కార్డు చెప్పండి అన్న. కా- అది ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలను పట్టించుకోవడం కానీ, వాళ్ళ మామగారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళ వైఫ్ నారా బ్రాహ్మణి గారు కానీ ప్రజల గురించి బాగానే సంక్షేమాలు ఎన్నో తెచ్చారు. వాళ్ళ హృదయం చాలా మంచిదని అనుకుంటున్నాను. నారా లోకేష్ గారిది రెడ్ బుక్ ఉన్నదని మాట్లాడుతున్నారు కదా! అంటే అన్యాయం చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లోపలికి తోసే ఒక రూల్. దీనికోసం ఏం చెప్తారు? మోసం చేస్తే మోసపోవడం మనుషుల లక్షణం. అన్యాయం చేస్తే న్యాయంగా పోరాడడం మంచి లక్షణం. ఇప్పుడు ఈ రెడ్ బుక్ అన్నది నిజంగానే రివెంజ్ కోసం పెట్టారనుకోవచ్చా? నిజంగానే న్యాయబద్ధంగా వెళ్తుందా? నాకు రెడ్ బస్ అంటే తెలుసు కానీ రెడ్ బుక్ గురించి ఇంకా తెలియదు. తెలిస్తే చెప్తాను మరి. ఓకే. అన్న మరో విషయం ఇప్పుడు నారా చంద్రబాబు గారి పరిపాలన కోసం ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు చూస్తుంటే అప్పట్లో మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఎంతో మెరుగుపరిచాడు. చాలా బాగా డెవలప్మెంట్ చేశాడు. అక్కడ అంతసేపు అలా ఉన్నవారు ఒకటేసారి గొడవలు పెట్టుకోవడం కానీ, విభజన కావడం కానీ, అన్నదమ్ముల్లా ఉన్నవారు విడిపోవడం కానీ, అంతా డెవలప్మెంట్ చేసినాక మీతో మాకు సంబంధం లేదు అన్నప్పుడు కానీ, మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళ దాంట్లో ఉన్నా కానీ అక్కడ స్టేట్లో మనల్ని బాగానే చూసుకుంటున్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేటప్పటికి మీ వల్లేనే మాకు ఇలా అవ్వింది, మీ వల్లే మేము ఇలా లాస్ అయ్యాము, మీరే డెవలప్మెంట్ అవుతున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదని. ప్రతి మనిషిలో అదే మైండ్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఎదగాలని ఉంటుంది. అది వాళ్ళ వరకే. కాబట్టి అతని మైండ్ మంచిదే. మీ అమరావతిని బాగానే డెవలప్మెంట్ చేయిస్తాడు, చేయగలుగుతాడని కోరుకుంటున్నాను. ఓకే. అన్న మరొకటి ఇప్పుడు ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి నారా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమంటారు? జగన్ మామయ్య చిన్నపిల్లలకి స్కూల్స్ పెడతాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేస్తాడని ఫారెన్కి వెళ్తాడు. జగన్ మామయ్య క్వశ్చన్స్ అడిగేటప్పుడు మాత్రం జవాబు ఇవ్వమంటే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని సమాధానం చెప్తాడు. అతనికి మంచి చేయాలని ఉంటే ఒక దిక్కు వర్షంలో వర్షం అంతా కొట్టుకుంటూ వస్తుంటే వరదల అది మంచి పనే చేశాడు. ఒక బీచ్ దగ్గర వర్షం రాకుండా అలాంటి అతనికి ఏమన్నా థాట్స్ ఉంటే అలాంటివి చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు మీ జగన్ మామయ్య మళ్ళీ రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ సీఎంగా? వచ్చినా కానీ అదే కామెడీగా అవిద్ది పరిపాలన ఉంటే మాత్రం
చంద్రబాబు నాయుడు జనసేన ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం మీ జగన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుందా? అభివృద్ధి జరుగుతుందని అనుకొని మనం గెలిపిస్తాం, అభివృద్ధి చేద్దామని వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మళ్ళీ అక్కడనే నమ్మకం న్యాయం అనేది ఉండదు. కాబట్టి జగన్ మామయ్యని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని లేదా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఆయన మళ్ళీ రానున్న రోజుల్లో సీఎం అంటున్నారు. సీఎం డైరెక్టర్ పిఎం అవ్వచ్చు చంద్ర పవన్ కళ్యాణ్ గారు. మన స్టేటే బాగుండాలనుకున్నప్పుడు సీఎం చేసేదాం, ఇండియా మొత్తం బాగుండాలని మనకు అనిపించిందో పిఎం చేసేదాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.